అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 10వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. అలాగే ఆరుషిని కూడా నీతో పాటు తీసుకొని రారా, అమ్మకు నా చెల్లెల్ని ఇంట్రడ్యూస్ చేయాలనుంది. చూద్దాం, తనకి ఎగ్జామ్స్ ఇంట్లో ప్రాబ్లం లేకపోతే డెఫినెట్గా తీసుకొస్తాను. ఓకే దెన్ అని చెప్పి ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతే టైం ఎంత అవుతుందో అని కూడా గమనించరు. ఇంటి నుండి కాల్ రావడంతో కౌశిక్ కూడా వస్తున్నాడని చెప్పి అర్జున్ కాల్ కట్ చేస్తాడు. సులోచన సరే అని బయట తినేసి వచ్చామని చెప్పారు. నేను అసలు ఒప్పుకోను, ఇంట్లోనే తినాలని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది. ఓకే మామ్ అని అర్జున్ కౌశిక్తో వెళ్లకుండా ఆపి ఇంటికి వాడిపోయిన తోడకూడ కట్టలా ముఖాలు వెలాడేసుకొని ఎప్పుడో 10:40కి రీచ్ అవుతారు. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న సులోచన కార్ సౌండ్కి బయటకు వచ్చి గుమ్మం దగ్గర ఆపి నేను ఎప్పుడు రమ్మన్నాను, మీరు ఎప్పుడు వస్తున్నారు అని నిలదీస్తూ, అయినా కౌశి, అర్జున్ అంటే పరిరాక్షుడు, ఎవరి మాట వినడు. కనీసం నువ్వైనా వాడిని టైంకి తీసుకుని రావచ్చు కదా. ఎప్పుడో మార్నింగ్ కాఫీ తాగేసి బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు వాడిపోయిన ముఖంతో చూడు ఇంటికి వస్తున్నాడు అని అంటూ, కౌశిక్ అదేమీ లేదులే ఆంటీ, చెయ్యి పట్టుకుని హౌ ఆర్ యు ఆంటీ అండ్ ఐ మిస్ యూ సో మచ్ ఆంటీ అని ప్రేమగా హక్ చేసుకుంటాడు. సులోచన కూడా మిస్ యూ టూ కౌశి అని అంటూ అతన్ని హక్ చేసుకొని ఇప్పటికే లేట్ అయింది, త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే వడ్డిస్తానని కిచెన్లోకి వెళ్ళి అన్ని ఐటమ్స్ని రీహీట్ చేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేస్తుంది. అర్జున్ తన రూమ్కి వెళ్తే కౌశిక్ ఎప్పుడు వచ్చినా కింద ఉన్న గెస్ట్ రూమ్ యూజ్ చేస్తాడు. అర్జున్ ఆ రూమ్ ఇంకా ఎవరిని యూజ్ చేయనివ్వడు. ఇంట్లో వాళ్ళు కూడా గెస్ట్ ఎవరు వచ్చినా ఆ రూమ్ ఎవరికి ప్రొవైడ్ చేయరు. అది తన ఫ్రెండ్కి అర్జున్ ఇచ్చిన వర్త్ అన్నమాట. ఇక్కడ అర్జున్ అండ్ ఫ్రెండ్ కౌశిక్ స్నేహం ఎక్కడ ఎలా చిగురించిందో చూద్దాం. అర్జున్ అండ్ కౌశిక్ ఆల్మోస్ట్ చైల్డ్హుడ్ నుంచి మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి ఒకే స్కూల్లో ఇంటర్ వరకు చదువుకున్నారు. తర్వాత బీటెక్ హైదరాబాద్లో కంప్లీట్ చేస్తే అర్జున్ తన మార్షల్స్ కోసం యూకేకి వెళ్తే కౌశిక్ తండ్రికి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ చుట్టూ తిరిగి కొంచెం గ్యాప్ తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్తో యూపీలో కోర్సెస్ అన్నీ కంప్లీట్ చేస్తాడు. ఆ టైంలో అర్జున్ అంతా నేను చూసుకుంటానని తనని రమ్మని ఎంత బ్రతిమాలినా కూడా తను ఫైనాన్షియల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేక ఇక్కడే ఉంటూ చదువుకు ఒక పక్క, ఇంకో పక్క తండ్రి సర్జరీ కూడా చూసుకుంటూ ఉన్నాడు కౌశిక్. ఆ టైంలో అర్జున్ వాళ్ళ ఫాదర్ విశ్వనాథ్ గారే అన్ని దగ్గరుండి మరీ చూసుకొని అన్ని హై స్పెషల్ ట్రీట్మెంట్స్ దగ్గరుండి మరీ ఇప్పించారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారికి కూడా హెల్త్ ఇష్యూస్ రావడంతో అర్జున్ ఇండియా వస్తాడు. ఆ టైంలోనే కౌశిక్ క్విక్గా రియాక్ట్ అయ్యి బెంగళూరులో బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే సులోచన గారికి దగ్గర ఉండి వైద్యం ధైర్యం ఇస్తూ అర్జున్ వచ్చే వరకు కొడుకులాగానే చూసుకుంటాడు. అందుకే అర్జున్కి కౌశిక్ అంటే అంత నమ్మకం. ఆ తర్వాత తన కంపెనీ టేకాఫ్ చేసిన తర్వాత మంచి ఆఫర్ ఇచ్చిన కౌశిక్ వద్దని అమ్మ నాన్నకు నేను దగ్గరలోనే ఉంటాను అని బెంగళూరు బ్రాంచ్ టేక్ ఓవర్ చేస్తాడు. అర్జున్ నీ ఇష్టం అని కంపెనీ సాఫ్ట్వేర్ని ఎవరు హ్యాక్ చేయకుండా గట్టి సెక్యూరిటీ కౌశిక్ క్రియేట్ చేస్తాడు. మనోడు మంచి హ్యాకర్లే. అర్జున్ ఫాదర్ విశ్వనాథ్ గారిని అర్జున్ని కౌశిక్ని వేర్వేరుగా చూడలేదు. ఇద్దరి మధ్య మంచి కనిపించని స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది. సో నేను ఎందుకు ఇంతగా కౌశిక్ గురించి చెప్తానంటే ఈ స్టోరీలో అతను లాస్ట్ వరకు మేజర్ రోల్ ప్లే చేస్తాడు కాబట్టి అందుకోసమే ఇంతగా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ముందుకు. ఇద్దరు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద ఐటమ్స్ అన్నీ కూడా ఫుల్గా కనిపించేసరికి ఇద్దరు కూడా చైర్స్లో కూర్చొని డాడ్ తిన్నారా మామ్ అని అడిగితే కౌశిక్ కూడా అవును ఆంటీ, అంకుల్ భోజనం చేసేసారా, కనిపించలేదు. నిద్రపోయారా అంటే లేదు, నానమ్మ కొంట్లో బాగోలేదంట, తాతయ్య ఊరు నుంచి ఫోన్ చేశారు, ఈవినింగ్ హడావిడిగా వెళ్ళారు అని చెప్తారు ఆవిడ. ఇంతకుముందే కాల్ చేశారు, మాట్లాడాను, బాగుందంట నానమ్మకి, కాకపోతే కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పారంట డాక్టర్. ఆంటీ ఇప్పుడైనా నానమ్మని తాతయ్యని ఇక్కడికే వచ్చేలా చేయొచ్చు కదా అని కౌశిక్ తింటూ అడుగుతాడు. అర్జున్ చిన్నగా నవ్వుతూ అది జరగని పని, తాతయ్యకి నానమ్మకి ఆ పల్లెటూరు లైఫ్కి ఇక్కడ లైఫ్కి డిఫరెంట్గా ఉంటుందంట, ఇక్కడ ఉండలేమని చెప్పేసి ఆ వాతావరణం వదిలి రావటం కుదరదు, మీరే 3 monthsకి ఒకసారైనా వచ్చి వెళ్ళండి అని తెగేసి చెప్తారు. ఎగ్జైట్మెంట్ తట్టుకోలేని కౌశిక్ అయితే మనం కూడా ఈ వీకెండ్లో ఒకసారి వెళ్ళేసి వద్దాంరా ప్లీజ్ అని అంటూ ఉంటే నాకు విలేజెస్ అంటే చాలా ఇష్టం, పైగా నా పిచ్చి చెల్లిని కూడా నానమ్మకి చూపించవచ్చు అని నోరు జారుతాడు కౌశిక్. వెంటనే తింటున్న అర్జున్కి పొలమారితే సులోచన అర్జున్కి వాటర్ గ్లాస్ అందించి కౌశిక్ నీకు సిబ్లింగ్స్ ఎవరు లేరు కదా, మరి నీ పిచ్చి చెల్లెలు ఎవరు అని అడగగానే గతుక్కుమంటాడు కౌశిక్. అంటే ఆంటీ అది అని ఏదో చెప్పేలోపే వాని ఓన్ సిస్టర్ కాదు మామ్, ఆంటీ వాళ్ళ సిస్టర్ కూతురు, వాడికి చెల్లే కదా, ఇక్కడే చదువుకుంటుంది, సో అలా అన్నాడని కవర్ ప్యాక్ వేస్తాడు అర్జున్. ఓ అలాగా, మరి నాకు ఎప్పుడు చెప్పలేదు, ఏ కాలేజీలో చదువుతోంది కౌశి అని సులోచన అడిగితే మన కాలేజ్ ఆంటీ అంకుల్ ఫౌండర్గా ఉన్న కాలేజ్ అని చెప్తే అర్జున్ టేబుల్ కింద నుంచి కౌశిక్ తొడగిల్లి ఇప్పుడు ఎందుకురా అన్ని విషయాలు అమ్మకు చెప్తున్నావు, అడ్రస్ కూడా చెప్పేరా ఈడియట్ అని సులోచనకి వినపడకుండా చెవి కొరుకుతాడు. అరవకుండా గిల్లిన చోట నొప్పికి రుద్దుకుంటూ
ఉంటే ఏం జరిగిందో తెలియని సులోచన నిజమా అయితే ఈ సండే ఇంటికి రమ్మని చెప్పు కౌశి. నాకు ఒకసారి చూడాలనుంది. మన కాలేజే కదా, ఇంకా అర్జున్ చూసుకుంటాడులే అని అంటుంది. మాటల్లో భోజనం తినేసి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్తే మీన్ అర్జున్ కౌశిక్ రూమ్లో దూరి కౌశిక్ పీక పట్టుకొని ఏంట్రా ఇందాక ఎక్కువ చేస్తున్నావు, అదేదో నీ ఓన్ సిస్టర్ అయినట్టు బిల్డప్ ఇస్తున్నావు అని గోడకి లాక్ చేస్తే కౌశిక్ గింజుకుంటూ వదలరా నాయన, ఊపిరాడక చచ్చేలా ఉన్నాను అని వాపోతూ ఉంటే అర్జున్ వదిలి అక్కడున్న వాటర్ బాటిల్ విసిరి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటాడు. క్యాచ్ చేసిన కౌశిక్ ఆ వాటర్ బాటిల్ ఖాళీ చేసేసి అర్జున్ ఎదురుగా ఉన్న ఇంకో సోఫాలో కూర్చొని అర్జున్ ఆరుషిని చూస్తే నిజంగానే నాకెందుకో ఓన్ సిస్టర్గా పుట్టలేదు అని అనిపిస్తోందిరా. తనని చూస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు కూడా ఒక చెల్లి ఉంటే బాగుండు అని చాలాసార్లే అనుకున్నా. బట్ నా ఆరుషిని చూశాక నాకు ఆ ఫీలింగే లేదు. కలిసి పుడితేనే అన్నా చెల్లెలా ఏంటి చెప్పు అని అంటూ ఉంటే అర్జున్ అయితే కాలు కడగటానికి రెడీగా ఉండు అని కుషన్ తీసి కౌశిక్ మీదకి విసిరి తన రూమ్కి వెళ్ళిపోతాడు. అర్జున్ ఫోన్ తీసుకొని ఈ టైంలో మెసేజ్ చేస్తే రిప్లై చేస్తుందా, ఈ టైంలో నిద్రపోయి ఉంటుందిలే అని గుడ్ నైట్ అని మెసేజ్ చేస్తాడు అర్జున్. ఇప్పుడు ఆర్షి దగ్గరికి వెళ్దాం. మార్నింగ్ కాలేజ్లో క్లాసెస్ ఫ్రెండ్స్తో చిట్చాట్ సుక్కుతో అర్జున్ మాయలో పడిపోయిన ఆర్షి అర్జున్ గురించి చెప్పిందే చెప్పి సుకన్య చెవులకు పట్టిన బూజు దులిపేస్తుంది. ఈవినింగ్ టైం అవడంతో కాలేజ్ అవ్వకముందే కారులో డ్రైవర్ ఆర్షి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నిజానికి అర్జున్ ఫోన్ చేయడం వల్ల కాలేజ్ అవడానికి ఒక 20 మినిట్స్ ముందే డ్రైవర్ వచ్చుంటాడు. ఆరుషి కిందకు రావడంతోనే గుడ్ ఈవినింగ్ మేడం, వెళ్దామా అని వినయంగా డోర్ ఓపెన్ చేస్తాడు. ఆరుషి అని సుకన్యకు బాయ్ చెప్పి కారులో కూర్చుంటూ మల్లేష్ అన్న ఇంకా టైం ఉంది, అంత తొందర ఎందుకుగా వచ్చి వెయిట్ చేస్తున్నారు అని అడిగితే సార్ ముందుగానే వెళ్ళమన్నారు మేడం అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు అతను. మల్లేష్ ఇంటికి స్మూత్గా డ్రైవ్ చేస్తూ ఉంటే కారులో విండో నుంచి బయటకు చూస్తూనే ఫోన్ తీసుకొని అర్జున్ నుంచి ఏదైనా మెసేజ్ వస్తుందేమోనని చెక్ చేస్తూ ఉంటుంది తన ఫోన్ని. కానీ ఒక్క మెసేజ్ కూడా రాకపోవడంతో డల్గా ఫోన్ని బ్యాగ్ లోపల పెట్టేసి కూర్చుంటుంది. తనకి అంత ఇంపార్టెన్స్ అర్జున్ ఇస్తుంటే ఆర్షి మనసు గాల్లో తేలిపోతూ ఉంటుంది ఆ క్షణం. ఇంతలో ఇల్లు దగ్గరికి రావడంతో ఎప్పుడు దిగే చోటే కార్ని ఆపమని చెప్పి కార్ దిగి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళగానే ఎప్పట్లాగానే బామ్మతో టీవీ రిమోట్ కోసం కాసేపు తగువాడి ఆ తర్వాత ఉమతో కాసేపు అక్షంతలు వేయించుకొని ప్రియా రూమ్లోకి వెళ్తుంది. ఏమీ తోచక ప్రియాని విసిగించే ప్రోగ్రాం పెట్టుకొని వెళ్ళిన ఆరుషిని చూసిన ప్రియ ఏంటక్క దారి తప్పి వచ్చావా అని వెటకారంగా అడుగుతుంది. హిహి అని ఒక పిచ్చి నవ్వు నవ్వి ఊరికే వచ్చాను, ఏం చేస్తున్నావు, ప్రాక్టికల్స్ వర్క్ ఉంది అంతే, ఏంటి రోజు బావ రాలేదని ముఖం వాడిపోయినట్టుంది, ఒక్కరోజుకి ఏం కాదులే అని తను నాకు తెలియకుండానే ఎక్కేస్తున్నాడు. ప్రియా అలా ఎందుకు అనుకుంటావు, బావ నువ్వు కూడా లవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నావు, అదైనా రియలైజ్ అయ్యావా లేదా ఏమోనే, సరే నేను ఇంకా నా రూమ్కి వెళ్తాను ఫ్రెష్ అవ్వాలని తన రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి నైట్ వేర్లోకి చేంజ్ అయ్యి కూర్చుంటే అర్జున్ తప్ప తనకి వేరే ఆలోచన ఏది కూడా రాకపోవడంతో వెళ్ళి కాసేపు టీవీ అయినా చూద్దామని హాల్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేస్తుంది. ముసల్ది లేదులేండి, అప్పుడు పక్కింటి లక్ష్మితో ఉప్పర్ మీటింగ్స్లో బిజీగా ఉంది వాళ్ళ బామ్మగారు. టీవీలో నా రాజకుమారుడు నువ్వు, నా రంగుల రత్నం నువ్వు, నిజమల్లి వచ్చేసావనే సాంగ్ వస్తుంటే ఆరుషి ఆ పాట లిరిక్స్ సింక్ అయ్యి గాల్లో తేలుతూ మనసులో నిజమే నా రాజకుమారుడు నువ్వేమో, అసలు ఇంతకుముందు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా అయిపోయాను, నిజమే నీ టచ్ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అర్జున్, ప్రియా చెప్పినట్లు నాకు తెలియకుండా లవ్ అంటేనే చిదరించుకునే నేనే నీ మాయలో పడిపోయానా, నేను కూడా లవ్ చేస్తున్నానేమో నాకు కూడా తెలీదు, తెలిసినా నీకు చెప్పాను, ఏం ప్రేమిస్తే చెప్పాలా, కానీ ఈ ఫీలింగ్ మాత్రం చాలా కొత్తగా ఉందని ఎక్కడో ఆలోచిస్తూ ఉండగా ఒసే ఆరుషి ఎన్నిసార్లు పిలవాలి నిన్ను అని ఉమా కేక వేస్తే తేరుకున్న అరు వస్తున్నా అమ్మా అని కిచెన్లోకి వెళ్తే ఈ కూరగాయలు కొంచెం కట్ చేసి పెట్టు అని మిగతా పనిలో పడిపోతుంది. ఎందుకమ్మా ఇన్ని వెజ్జీస్ అని అడిగితే అమ్మకు సాంబార్ తినాలనుందట అందుకే అని ఉమా చెప్తుంది. ఆ ముసలిదాని కోసం ఏమైనా చేస్తావు కానీ మా కోసం ఏదైనా అడిగితే చిరుపురులాడతావు, నేనేమి కట్ చేయను నువ్వే చేసుకోపో అని లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. వెళ్తున్న కూతుర్ని చూసి ఏమీ అడగలని దీనికి ఇంత కోపం అని పని చూసుకుంటుంది ఉమా. నైట్కి అందరూ డిన్నర్ చేసేస్తే ఆర్షి అర్జున్ నుంచి ఒక్క మెసేజ్ కానీ కాల్ కానీ రాలేదని నామమాత్రానికే తినేసి వాటర్ బాటిల్ తీసుకొని ప్రియాకి గుడ్ నైట్ చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది. బెడ్ మీద బాసిం పట్టు వేసుకొని కూర్చొని ఏంటి వీడు ఇంకా ఫోన్ కూడా చేయలేదు, పోనీ నేను చేస్తే నో తనే చేయాలి, అప్పుడే కదా తనకి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అని ఫోన్ ఛార్జ్ పెట్టి దుప్పటి కప్పేస్తుంది. టిక్ టిక్ అని ఎప్పుడో అర్ధరాత్రి పూట మెసేజ్ సౌండ్కి అర్జున్ తలుపులో ఉన్న ఆరుషి తనే అని ఆత్రంగా ఫోన్ని అన్లాక్ చేసి చూస్తుంది. గుడ్ నైట్ అని మాత్రమే ఉంటుంది. ఆ చిన్ని మెసేజ్కే పొంగిపోతూ గుడ్ నైట్ అని అర్జున్ రెడ్ కలర్ హార్ట్ సింబల్ టైప్ చేసి మళ్ళీ డిలీట్ కొట్టి ఓన్లీ గుడ్ నైట్ అర్జున్ అని సెండ్ చేస్తుంది. అటుపక్క అర్జున్ రిప్లై చేస్తుందా లేక నిద్రపోయిందేమో అని ఆలోచిస్తున్న అర్జున్కి ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ఫోన్ స్క్రీన్పై గుడ్ నైట్ అర్జున్ అని ఉంటుంది.
అది చూసిన అర్జున్ పెదవులపై చిన్న స్మైల్. మార్నింగ్ నుంచి ఊపిరి ఆడిన వర్క్తో అలసిపోయిన అర్జున్కి ఆర్షి నుంచి వచ్చిన ఆ మెసేజ్ ప్రశాంతంగా అతని మనసు మారేలా చేస్తుంది. నెక్స్ట్ డే ఇన్ అర్జున్ మెన్షన్. అర్జున్ నిద్రలేచి జిమ్ రూమ్లో వర్కౌట్ చేస్తూ ఉండగానే కౌశిక్ వస్తాడు. ఏంట్రా ఇంత త్వరగానే లేచి రెడీ అయ్యావు అని అర్జున్ అడిగితే, బ్రేక్ఫాస్ట్ చేసి నేను బెంగళూరుకి బయలుదేరుతానురా అని అర్జున్తో అంటే, ఫినిష్ అవ్వాల్సిన పనులు చాలా ఉన్నాయి కదరా, లేకపోతే మా బాస్ కోపిష్టి అని పక్కనున్న డంబెల్స్ ట్రై చేస్తూ అంటాడు. అంతొద్దు కానీ పద, నేను కూడా రెడీ అయ్యి నేను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి నేను కూడా ఆఫీస్ స్టార్ట్ అవుతాను. ఓకే, దాని కింద వెయిట్ చేస్తుంటాను. కమ్ ఫాస్ట్ అని చెప్పి వెళ్తూ ఉండగా వెనక్కి తిరిగి అర్జున్ వెళ్లే ముందు ఆరుషిని చూసి వెళ్దామా, ఒకసారి మాట్లాడేసి వెళ్తాను అని కౌశిక్ అంటాడు. ఒక నిమిషం కౌశిక్ వైపు చూసి, సరే ఫోన్ చేసి రెడీగా ఉండమని చెప్తాను. సరే అని కిందకు కౌశిక్ వెళ్ళిపోతే అర్జున్ వీడికి సడన్గా ఆ పిచ్చి చెల్లి మీద ప్రేమ పొంగినట్టుగా ఉంది అని అనుకుని షవర్ బాత్ చేయడానికి వాష్రూమ్లోకి వెళ్తాడు. స్నానం చేసి టవల్తో వచ్చిన అర్జున్ ఫోన్ తీసుకొని ఆరుషికి కాల్ చేస్తాడు. నిద్రలేచి ముఖం కూడా కడగకుండా పక్కింటి పిల్లతో ముచ్చట్లు పెట్టిన ఆరుషి ఫోన్ మోగగానే పక్కనే ఉన్న టేబుల్ మీద నుంచి ఫోన్ తీసుకొని ఎవరబ్బా అని చూసిన ఆరుషి కళ్ళు జిల్జిల్మని జిగేలంటూ మెరిసిపోతూ ఉంటాయి. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే, అర్జున్ 20 మినిట్స్ టైం ఇస్తున్నా, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, నేను వస్తున్నా అని చెప్పగానే ఆరుషి ఇంకా కాలేజీకి చాలా టైం ఉంది కదా అని అంటూ ఉండగా, అంత త్వరగా ఎక్కడికి అని అడుగుతుంది. అర్జున్ డూ వాట్ ఐ సే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. సచ్చినోడా, కనీసం గుడ్ మార్నింగ్ అని కూడా చెప్పకుండా ఇప్పటికిప్పుడు రెడీ అవ్వమని స్టార్ట్ అవ్వమంటే ఇంట్లో అమ్మకి ఏం చెప్పాలి, అమ్మో టైం అవుతుందని అనుకుంటూనే టవల్ తీసుకొని వాష్రూమ్ వైపు పరుగందుకుంటుంది. ప్రియా ఇదేంటి ఇంతవరకు పిల్లలతో ఆడుకుని మళ్ళీ ఇంత త్వరగా స్నానం చేయడానికి వెళ్ళిందని అనుకుని కాఫీ తాగుతూ టీవీ చూస్తుంది. స్నానం చేసి టవల్తోనే వచ్చి వార్డ్రోబ్లో బట్టలన్నీ వెతికి బ్లూ కలర్ చుడిదార్కి బ్లూ ఆర్గంజా దుపట్టా వన్ సైడ్ వేసుకొని లైట్ మేకప్ వేసుకొని న్యూట్ కలర్ లిప్స్టిక్ వేసుకొని లూజ్ హెయిర్ వదిలేసి బ్యాగ్ తీసుకొని హాల్లోకి వస్తుంది. అప్పటికే అర్జున్ కౌశిక్ స్టార్ట్ అవ్వడంతో ఆర్షికి మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ చూస్తుంటే ఇంకా టెన్షన్ ఎక్కువై ఇంటి వరకు వచ్చినా వస్తాడు, త్వరగా వెళ్ళాలనుకుంటూ శాండిల్స్ వేసుకుంటుంది. కిచెన్ నుంచి చూసిన ఉమ్మ, ఏంటే ఈరోజు ఇంత త్వరగా రెడీ అయ్యావు, కాలేజ్కి ఇంకా టైం ఉంది కదా అని అడిగితే, లేదమ్మా 8కి ఇంపార్టెంట్ క్లాస్ ఉంది, తప్పకుండా అటెండ్ అవ్వాలి అని ఈజీగా అబద్ధం చెప్పేసి ప్రియాకి చెవిలో అర్జున్ వెయిట్ చేస్తున్నాడు నా కోసం, స్పీడ్గా వెళ్ళాలని అమ్మని మేనేజ్ చేయమని చెప్పి గేట్ తీసుకొని బయటికి పరుగు అందుకుంటుంది. ఇంటి బయటకు వచ్చిన ఆరుషి సుకన్యకి కాల్ చేసి, నువ్వు వెళ్ళిపో, నేను రాలేను అని అంటూ అర్జున్ డ్రాప్ చేస్తాడు అని చెప్పేసి అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ముందుకు నడుస్తూ కొంచెం ముందుకు వెళ్ళగానే అర్జున్ బ్లాక్ ఫెరారీ కార్ కనిపిస్తుంది. అమ్మో, అర్జున్ వెయిట్ చేస్తున్నాడు, నేను లేట్ చేశాను, నా క్లాస్ కన్ఫర్మ్ అనుకుని కార్ దగ్గరికి వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది. వస్తున్న ఆరుషిని చూస్తూ తనకున్న కోపాన్నంతా మర్చిపోతాడు అర్జున్. కార్ దగ్గరికి ఆరుషి వెళ్ళగానే అర్జున్ లాక్ తీయగానే డోర్ ఓపెన్ చేసుకుని, హాయ్ గుడ్ మార్నింగ్, ఏంటి త్వరగా రమ్మన్నావు అంటూ బ్యాక్ సీట్లో కూర్చున్న కౌశిక్ని గమనించదు. హాయ్ అరు హవర్ యూ అని గొంతు వినపడగానే వెనక్కి తిరిగి, అన్నయ్య మీరా, సో సారీ చూడలేదు, ఎలా ఉన్నారు, ఎప్పుడొచ్చారు, ఏంటి వెళ్ళిపోతున్నారా అప్పుడే అని తనకున్న అలవాటు ప్రకారం గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. కార్ గేర్ మారుస్తూ డ్రైవ్ చేస్తున్న అర్జున్, ఏయ్ వాడికి కొంచెం గ్యాప్ ఇవ్వవే, లొల్లడా అని వాగుతూనే ఉంటావా అని అంటే ఆరుషి మూతి ముడుచుకొని అర్జున్ వైపు చూస్తుంది. అది చూసిన కౌశిక్ నవ్వుతూ, నువ్వు కాసేపు ఊరుకోరా, మా మధ్యలోకి రాకు అని నిన్న మీటింగ్ ఉందని వచ్చాను, ఈరోజు వెళ్ళిపోతున్నా ఆరుషి, నెక్స్ట్ టైం మీరిద్దరూ కలిసి మా ఇంటికి రావాలి అని చెప్తాడు. ఓ అలాగా, సరే ట్రై చేస్తాను అన్నయ్య అని చెప్పి వాళ్ళిద్దరూ మాటల్లో బిజీ అయిపోతారు. అన్నా చెల్లెళ్ళు డ్రైవ్ చేస్తున్న అర్జున్ చూపులన్నీ కూడా ఆర్షికి అప్పగించి వాళ్ళ మాటలకి వదిలితే, బెంగళూరు వరకు అలా వాగుతూనే వెళ్ళేలా ఉన్నారే వీరిద్దరూ, కర్మరా బాబు అని అనుకుంటూ ఎఫ్ఐ ఆన్ చేస్తాడు. ఇద్దరు కూడా సైలెంట్ అయితే అయ్యగారికి ఏంటో సడన్గా సంగీతం మీద మనసు మళ్ళిందని మనసులో దెప్పుతుంది ఆర్షి. కౌశిక్ ఫోన్లో మునిగిపోతాడు. ఎయిర్పోర్ట్ రావడంతో కార్ పార్క్ చేసి ఆర్షి చెయ్యి అర్జున్ పట్టుకుని లోపలికి వెళ్తారు ముగ్గురు కూడా. అర్జున్ తన చేయి పట్టుకుని నడుస్తుంటే చెప్పలేని అనుభూతి కలుగుతోంది ఆరుకి. కౌశిక్ వెళ్తూ అర్జున్ అని పిలవగానే ఆరుషిని వదిలి పక్కకు వెళ్తారు ఇద్దరు. కౌశిక్, రే ఆరుషి చాలా మంచి అమ్మాయి, తనను భయపెట్టి బాధ పెట్టకు, అలాగే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అమ్మకి విషయం చెప్పే, షీ విల్ బీ మోర్ హ్యాపీ అని చెప్పి నెక్స్ట్ టైం తప్పకుండా ఆరుషితో రావాలి, మధు కూడా నిన్ను చాలాసార్లు అడిగింది, మధు కౌశిక్ గర్ల్ ఫ్రెండ్, తన గురించి ముందు ముందు తెలుస్తుంది పూర్తిగా, ఇప్పుడు పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. ఐ మిస్ హర్ చెప్పా కదా, ముందు తన మనసులో ఏముందో తెలియాలి, ఆ తర్వాత మామ్కి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ మాట కౌశిక్ చిన్నగా నవ్వి, ఇష్టం లేనిదే నువ్వు పిలవగానే వస్తుందారా అని అంటాడు. దానికి అర్జున్ వెనక్కి తిరిగి వాళ్ళకు కొంచెం దూరంలో కూర్చొని ఎయిర్పోర్ట్ మొత్తం చూస్తున్న ఆరుషిని చూసి నవ్వుకొని, పద అనౌన్స్మెంట్ ఇచ్చేశారు అని ఇద్దరు కూడా ఆరుషి దగ్గరికి వస్తే ఆరుషి తలపై చెయ్యి వేసి, బాయ్ రా, టేక్ కేర్ అని నుదుట నా ముద్దు పెట్టి
తన చేతిలో ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ పెడతాడు. తనకు ఒక అన్న ఉంటే తనని ఎలా చూసుకునేవాడు అని ఆరుషి ఇన్ని రోజులు ఎలా అనుకుందో అంతకంటే ఎక్కువగా ఎఫెక్షన్ కౌశిక్ నుంచి ఆరుషికి దొరుకుతుంది. గిఫ్ట్ వద్దన్నయ్య అంటుంటే అన్నయ్య ఇస్తే నువ్వు అంటావా ఆరు, ఇది నీకోసమే బై చేశాను అని బాయ్రా టేక్ కేర్, పనిలో పడిపోయి హెల్త్ నెగ్లెక్ట్ చేయకు అని చెప్పేసి కౌశిక్ వెళ్ళిపోతాడు. వెళ్తున్న కౌశిక్ వైపు చూస్తున్న ఆరుషిని చూసి మనం కూడా వెళ్దామా అని అడిగితే అని అతని వెంట అడుగులు వేస్తూ కార్ దగ్గరికి వస్తారు ఇద్దరు కూడా. అర్జున్ కూర్చో అని కళ్ళతోనే చెప్పడంతో డోర్ ఓపెన్ చేసుకుని కూర్చుంటుంది అరు. కార్ స్టార్ట్ చేస్తున్న అర్జున్ షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కుని ఉండడంతో పైకి తేలి కనిపిస్తున్న వీన్స్ చేతికి హై బ్రాండెడ్ వాచ్, వేలుకు రింగ్ స్పెషల్గా కనిపిస్తూ ఉంటే ఛాతీ దగ్గర ఓపెన్లో ఉన్న 2 షర్ట్ బటన్స్కి తెల్లగా దృఢమైన ఛాతీ కనిపిస్తూ ఉంటే ఆర్షి పాప గుటకలు మింగుతూ వాటర్ కోసం చూస్తుంది. హడావిడిలో ఇంటి నుండి లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు. అర్జున్ ఏమైందని అడిగితే వాటర్ కావాలని చేత్తోనే చూపిస్తుంది. అర్జున్ ఒక పెద్ద 5 స్టార్ హోటల్ ముందు కారు ఆపి పద అని పిలుస్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామని అడిగితే ఆమె ఇంచు దూరంలో దగ్గరికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, నిన్ను కొంచెం తిందామని అని లెఫ్ట్ ఐ బ్లింక్ చేస్తాడు. అర్జున్ వెచ్చని శ్వాస ఆమెకు తాకుతూ ఉంటే పాపకి గొంతు వెంబడి మాట రాకపోతే అర్జున్ సీట్ బెల్ట్ తీయగానే ఆరుషిని ఫస్ట్ కిందకు దిగుతుంది. ఆరుషి తడబాటు చూసిన అర్జున్ ఏమైంది దీనికి అని అనుకుని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే హోటల్ మొత్తం ఖాళీగా దర్శనం ఇవ్వడంతో ముందున్న ఆరుషి వెనకే వస్తున్న అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్ ఏమైందన్నట్టుగా ఐబ్రోస్ 2 ఎగరేస్తాడు. ఏమీ లేదన్నట్టుగా తల అడ్డంగా తిప్పి ఒక కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు ఇద్దరు. వెయిటర్ వినయంగా గుడ్ మార్నింగ్ చెప్పి మెనూ కార్డ్ ముందు పెడుతుంటే నాకు దోశ కావాలి అని మెనూ చూడకుండానే చెప్తుంది ఆరుషి. అర్జున్ అదే ఆర్డర్ ఇచ్చి అతను మాత్రం బ్రెడ్ టోస్ట్ విత్ అవకాడో ఫ్రూట్ సలాడ్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చి లైట్గా తింటాడు. ఆర్షి క్యూరియాసిటీ ఆపుకోలేక నువ్వు ఎప్పుడు ఇలాంటివే తింటావా క్యూట్గా అని అడుగుతుంది. అర్జున్ ఆమెను చూస్తూ లేదు కానీ హెవీగా ఉండే ఫుడ్ తక్కువగా తింటాను. ఓ మరి దోశ కూడా తినవా అని అడిగితే తింటాను, నువ్వు తినిపిస్తే అని ఆర్షి కళలోకి సూటిగా చూస్తూ చెప్తాడు. ఆర్షి తల కిందకు దించేసి మళ్ళీ ఒక్క నిమిషం ధైర్యం తెచ్చుకొని వణికే చేత్తో దోశ కొంచెం తుంచి చట్నీలో అద్దె తన నోటికి అందిస్తుంది. ప్రేయసి పెడితే హ్యాపీగా తింటూ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అర్జున్. ఆర్షికి అంత సడన్గా జరుగుతున్నట్టుగా అనిపిస్తున్న మనసుకు మాత్రం ఈ నిమిషం హ్యాపీగా ఉండాలని అనిపిస్తుంది. ఫోన్ కాల్ రావడంతో నాకు చాలని చేత్తోనే చెప్పి 1 మినిట్ అని ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తే అతనికి తినిపించిన చేత్తోనే తను తినడం స్టార్ట్ చేస్తుంది. ఊరకంటితోనే అరుని చూస్తున్న అర్జున్ పెదవులపై ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్. ఫోన్ మాట్లాడొచ్చేసరికి అరుషి హ్యాండ్ వాష్ చేసుకొని అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. మరి ఎంతో క్యూట్గా, ఇంట్రెస్టింగ్గా, రొమాంటిక్గా సాగిపోయే ఈ అర్జున్ ఆరుషిల క్యూట్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.